చూస్తే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విధానం మీరు చెప్తున్నటువంటి అంశం సార్ ఏకగ్రీవాలు చేద్దాం అయితే పంచాయతీల్ని కాదు సార్ ఇప్పుడు పంచాయతీలు ఏకగ్రీవాలు చేయొచ్చు అయితే సరే పంచాయతీలు ఏకగ్రీవాలు చేద్దాం ఇప్పుడు జీవో ప్రకారం పని చేద్దాం సార్ జీవో ప్రకారం కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవాలు ఎంత దారుణం అంటే నేను ఇందాక చెప్తున్నా సరే సరే మీ ఉద్దేశం కాదు సార్ మీ దగ్గరికే వస్తున్నా కాదు సార్ మీ దగ్గరికే వస్తున్నా నేను 2192 పంచాయతీలు ఏకగ్రీవం అయితే ₹1 ఇవ్వలేదు సార్ మీ ఇచ్చిన జీవో ప్రకారం కాదు సార్ ₹1 ఇచ్చారా మీరు ₹1 చెప్పండి ఒక్క నిమిషంలో మీకు వివరణ ఇస్తాను చెప్పండి ఏమంటున్నానంటే ఇక్కడ 73, 74 రాజ్యాంగ సవరణ అనుసరించి 1932లో ఏదైతే పార్ట్ 9th లో చేర్చబడినటువంటి అంశాలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ స్థానిక సంస్థలు జరుగుతున్నటువంటి అంశం ఉంది. అట్లాగే అంతకుముందు ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికలకు చూస్తే నోటా అనేటువంటిది వచ్చిపడింది సార్. నోటా అనేది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఇరమిద్దంగా మీరు ఏకగ్రీవాలకు వెళ్ళినా కూడా నోటా అనేది కంటెస్ట్ చేస్తుంది ప్రతి క్యాండిడేట్ మీద అనేది అది ఒకటి ఉంది కదా సార్. ఆ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మార్పులు వస్తుంటాయి సార్ వ్యవస్థలో కానీ. ఇప్పుడు 2020 లేదు సార్ నోటా కాదు ఈ జీవో ఇచ్చేటప్పుడు లేదా నోటా అంబేద్కర్ గారు ఈ జీవో ఇచ్చేప్పుడు నోటా లేదా అప్పుడు రాజ్యాంగ సవరణ జరగలేదా? మార్పులు ఉంటాయి. అట్లాగే పొలిటికల్ పార్టీల స్టాండ్లు కూడా ఉంటాయి, ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానాలు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు నేను అడుగుతున్నది ఒక్కటే కాదు రామారావు గారు ఒక్కటే రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఈ జీవో ప్రకారం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఈ జీవో ప్రకారం మీరు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం మాకు డబ్బులు లేదని దాంట్లో రిట్ పిటిషన్ పడ్డాయన్నమాట. సార్ చూడండి మాకు ఏకగ్రీవాలు అయ్యాయి, తర్వాత మాకు పంచాయతీకి రావాల్సిన నిధులే రావట్లేదు, లైట్లు కూడా డబ్బులు లేకున్నామని చెప్పేసి చూడండి. అసలు నేను ఒకటన్నా ఓపెన్ చేసి చూద్దామని చూస్తే అసలు దాదాపు ఈ కేవలం రిట్ పిటిషన్ నెంబర్లే దగ్గర 7 పేజీలు ఉన్నాయి, 8 పేజీలు నెంబర్లు వరుసగా ఇవన్నీ నెంబర్లు అనమాట. రిట్ పిటిషన్ నెంబర్లు ఉన్నాయన్నమాట. అంటే ఇన్ని రిట్ పిటిషన్లు వేసిన పరిస్థితి. గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడుతున్నారు మీరు. చిన్న వివరణ అండి. మా యొక్క ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ పర్ ఏదైతే నామ్స్ జీవో ప్రకారం ఎలక్ట్ అయినటువంటి అన్ని పంచాయతీలకు ఏదైతే పారితోషికం ఇవ్వడం జరిగింది. అయితే అక్కడక్కడ వార్డు మెంబర్లు కంటెస్ట్ చేసిన దగ్గర కొన్ని లిటిగేషన్స్ ఇవ్వలేదు సార్ కాదు పంచాయతీలకే అడుగుతున్నా నేను పంచాయతీలకే అడుగుతున్నా 2129 గ్రామ పంచాయతీలకు మాత్రం అడుగుతున్నా నేను. కాదు సార్ ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తామని చెప్పి జీవో జారీ చేశారు, ఇచ్చారేమో అని చెప్పేసి జీవో